ఇక చూడండి ఒకసారి. రైతు బంధు ఎత్తలేడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, చెప్పు తీసుకొని కొడతా ఇంకేవడన్నా మళ్ళా మాట అంటే దొంగన కొడుకులారా. అంటే రైతు బంధు ఎవరైనా అడిగితే రైతు బంధు ఎందుకు వస్తలేదయ్యా అని చెప్పేసి ఎవరైనా రేవంత్ రెడ్డి గారిని అడిగితే తీన్మార్ మల్లా అనేటువంటి వ్యక్తి చెప్పు తీసుకొని కొడతారంట. మళ్ళా తెలంగాణ రైతులను, సామాన్య ప్రజలైనా రైతులైనా ఎవరైనా రైతు బంధు ఏది రేవంత్ రెడ్డి గారు అని అడిగితే తీన్మార్ మల్లన చెప్పులు తీసుకొని కొడతారంట. మళ్ళీ దాంతోపాటు ఇక బూతులు. అంటే మనం ఏం చేసినాము, పావుకు పాలు పోసి పెంచుకున్నట్టు ఈ మలియానికి కంప్లీట్గా మనము ఇన్ని రోజులు వాడిని ముచ్చట్లు ఎన్నుకుంటా, వాడు చెప్పినటువంటి లక్కోర్ ముచ్చట్లు ఎన్నుకుంటా ఆయన్ని పెంచి పెద్ద చేసుకునేది ఎందుకంటే ఆ చెప్పు తీసుకొని కొట్టించుకోవడానికి అన్నమాట. సో తెలంగాణ రైతులారా, తెలంగాణ ప్రజలారా, మనమే ఒకసారి ఆలోచించాలి. వీడు ఏ స్థాయికి ఎదిగిపోయిండు, ఏమంటున్నాడు, ఎట్లా జనాలనే చెప్పులు తీసుకొని కొట్టేటువంటి స్థాయికి ఎట్లా పోయిండో ఒకసారి ఆలోచన చేసుకోరు. జనాలనే చెప్పులు కొడతానటువంటి స్థాయికి ఎట్లా ఎదిగిండో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి.